క్రైస్తవుల్లో చాలా రకాలైన క్రైస్తవులు ఉన్నారు. ఎన్నో వేల డినామినేషన్స్ మన మధ్య ఉన్నాయి. అయినా మనం చేసేది, మనలో ఉండేది దేవుని ప్రేమే. ఇంకా చెప్పాలంటే యేసయ్య మన కోసం చనిపోయారు కాబట్టి, మన పాపములు క్షమించేవాడు దేవుడే కాబట్టి మనం దేవుని పైన భయం కలిగి ఉంటాం. అయితే ఎన్ని వేల డినామినేషన్స్ ఉన్నప్పటికీ అన్నిటిలో ఒక రకమైన జబ్బు ఉంది. ఆ జబ్బు ఎలాంటిదో ఈ రోజున చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఆ జబ్బు కోసం మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్కండిషనల్ లవ్ అనేది దేవుని యొక్క వ్యక్తిత్వం. ఇంకో మాట చెప్పాలంటే, ఒక కథ మనం చూద్దాం. ఒక స్కూల్లో ఒక టీచర్ అక్కడున్న పిల్లలకి కొన్ని విషయాలు చెప్తుంది. ఆ టీచర్ ఏమైనా మాట్లాడారంటే, పిల్లలు, మీకు అందరికీ ఒక టాస్క్ ఇస్తా, ఒక అసైన్మెంట్ ఇస్తాను, అది మీరు చేసుకొని రావాలి. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ టాస్క్ ఏంటంటే ఒక గేమ్. ఏంటి ఆ గేమ్ అంటే, మీకు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో, ఎవరినైతే మీరు తిట్టాలి, ఎవరైతే మీకు నచ్చని పని చేశారో, ఎవరి మీద అయితే మీకు బాగా ద్వేషం ఉందో వాళ్ళ పేరు, ఇంట్లో ఒక బంగాళదుంప ఉంటుంది కదా, పొటాటో, ఆలుగడ్డను తీసుకొని దాని మీద రాయి. అలా నీకు ఎంతమంది మీద కోపం ఉంటే అన్ని పొటాటోస్ తీసుకొని ఆ ఆలుగడ్డ మీద వారి పేర్లు రాసి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నాకు చెప్పండి. ఇది టాస్క్. అక్కడున్న పిల్లలందరికీ కూడా చాలా నచ్చింది, బాగా ఎక్సైట్ అయ్యారు. అందులో ఒక పిల్లాడు, ఆ అబ్బాయి బాగా ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నాడు, ఎక్కువ ఇది చేయాలని. స్కూల్ అయిపోయింది, బస్ ఎక్కాడు. రోజు ఆ అబ్బాయి కూర్చునే ఆ సీట్లో పక్కనోడు బ్యాగ్ పెట్టాడు. అరే బ్యాగ్ తీయరా. నేను తీయ, నువ్వు వేరే దగ్గర కూర్చో అన్నాడు. అరే నేను మళ్ళా చెప్తున్నా, బ్యాగ్ తీయరా. నేను తీయ, నువ్వు వేరే దగ్గర కూర్చో అన్నాడు. ఈ పిల్లాడు ఆ బ్యాగ్ తీసేశాడు. తీసి వాడు ఒళ్ళో పెట్టాడు. ఇది చూసిన రెండోవాడు ఏదో తప్పు మాట తిట్టాడు. తిట్టిన వెంటనే ఈ బంటి అనే పిల్లాడు ఏం చేశాడంటే, వాడి మీద చాలా కోపం వచ్చింది తప్పు మాట తిట్టేసరికి. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టీచర్ చెప్పారు కదా ఆలుగడ్డ మీద పేరు రాయాలని. అబ్బా, నాకు ఒక పొటాటో వచ్చింది, నాకు ఒక ఛాన్స్ వచ్చిందని పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళాడు. అమ్మ ఆలుగడ్డి ఎందుకురా అంటే, టీచర్ గేమ్ చెప్పిందమ్మా నాకు ఇయ్యని. తీసుకున్నాడు, పేరు రాశాడు. అబ్బా, ఫ్రెష్ అయ్యాడు, కూర్చున్నాడు, కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నాడు. ఇంతలో అక్క వచ్చి ఛానల్ మార్చేసింది. మళ్ళీ కోపం వచ్చింది. అక్క నాకు ఇచ్చే, లేదు నేనేవ్వా. ఇంకా మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఇంకో పొటాటో తీసుకున్నాడు, అలా పేరు రాశాడు. ఇంకా అలా ఆడికి వాళ్ళ నాన్న మీద కోపం వచ్చింది, వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చింది, ఫ్రెండ్స్ మీద కోపం వచ్చింది. పొద్దున్న లేచి స్కూల్కి వచ్చాడు, బంగాళదుంపలన్నీ పొటాటోస్ అన్నీ పెట్టుకొని బ్యాగ్లో స్కూల్కి వచ్చాడు. టీచర్, ఐ హ్యావ్ పొటాటోస్ అని గట్టిగా అరిచాడు. టీచర్ అన్నారు, నెక్స్ట్ క్లాస్ అని చెప్పారు. ఆడు రోజు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు బ్యాగ్లో పొటాటోస్కి ప్లేస్ సరిపోలా, బుక్స్ తీసి బయట పెట్టి పొటాటోస్ బ్యాగ్లో పెడుతున్నాడు. అలా అన్ని పుస్తకాలు తీసి బయట పెట్టేసి ఆడ బ్యాగ్ నిండా ఆలుగడ్డలతో ఫిల్ అయిపోయింది.
పొటాటోస్తో బ్యాగ్ ఫిల్ అయిపోయింది. ఆడ పొటాటోస్ పట్టుకొని మొయ్యలాక వస్తున్నాడు స్కూల్కి. వచ్చేసరికి ఫస్ట్ వేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. మురిగిపోతున్నాయి. అలా మురిగిపోతా ఆ బ్యాగ్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆడ పక్కన ఎవరో కూర్చోట్లా. ఆయన చూసి, అరే ఏంట్రా స్మెల్ వస్తుందంటే, నీకెందుకురా, నా బ్యాగ్ రా అని ఆ స్మెల్ ఆడు భరిస్తానే ఆ స్మెల్తో ఆ బ్యాగ్తో ఆడు మొయ్యలేక అన్కంఫర్ట్గా ఫీల్ అవుతానే తిరుగుతున్నాడు. వెంటనే టీచర్ క్లాస్ వచ్చింది. 1 వీక్ తర్వాత టీచర్ క్లాస్ వచ్చింది. టీచర్ వచ్చి, టీచర్ మీ క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇదిగో నా బ్యాగ్ పొటాటోస్ అంటే వెయిట్ బంటి, ఒక్క పొటాటో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి అని చేశారు. అలా 2, 3, 4 అన్నీ రైస్ చేసిన తర్వాత చివరిగా వీడు పట్టుకొచ్చాడు. బ్యాగ్ నిండా పొటాటోసే. వాడు ప్యాంట్ అంతా ఆ పొటాటోస్ ఒక రసంతో నిండిపోయింది. అందరూ వాడిని చూసి నవ్వుతున్నారు. అది పట్టుకొచ్చి టీచర్ ముందు పెట్టాడు. ఇదిగోండి టీచర్, నేను చేశాను, నేనే గెలిచాను. టీచర్ వాడుతా అన్నారు, ఇందులో ఫస్ట్ వేసిన పొటాటోల మీద ఎవరి పేరు రాసో ఒకసారి చూపాను. అడు ఓపెన్ చేస్తున్నాడు, పొటాటోస్ అన్ని కుళ్ళిపోయినాయి. ఆడికి అర్థం కాల. బండి, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరి మీద నువ్వు కోపం ఎక్కువ పెంచుకొని నీలో ఫిల్ చేసుకుంటున్నావో ఆ కోపంతో మురిగి నువ్వే పాడైపోతున్నావు. నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు. అది నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు. వేరే వాళ్ళ మీద ద్వేషం నీలో పెంచుకోవటం కరెక్ట్ కాదు అని టీచర్ చెప్పారు. అదేం టీచర్ అంటే, సరే బంటి, ఈ బ్యాగ్ మోస్తున్నావు కదా, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? టీచర్, నేను చాలా అన్కంఫర్ట్గా, ఇట్స్ వెరీ హారబుల్, ఇట్స్ వెరీ టెర్రర్ టీచర్, నాకు అస్సలు నచ్చలా, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు, బట్ ఇవి నేను మోసుకొని తిరగాలి కదా అని తిరిగాను టీచర్, దట్స్ ఇట్. నువ్వు ద్వేషం నింపుకున్నప్పుడు ఇట్ వాస్ హారబుల్, అది అవసరంలా. టీచర్ ఆ మాట చెప్పినప్పుడు వాడికి అర్థమైంది. పొటాటోస్ అన్నీ వాడు మోసుకొచ్చాడు. సరే బంటి, బుక్స్ ఎక్కడ? టీచర్, మరి పొటాటోస్ ఉండాలంటే బుక్స్ తీసేయాలి కదా. నువ్వు ఏదైతే దాచుకోవాలో, ఏదైతే ఉండాలో నీలో, దట్ వాజ్ అవుట్. బట్ ఏదైతే అవసరం లేదో దాన్ని మోసుకొని తిరుగుతున్నావు. రిమెంబర్ మై ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు ఏం మోస్తున్నావు? నువ్వు పొటాటోస్ అన్నిటినీ ఎవరెవరి మీద ద్వేషం పెట్టుకొని, అందరి మీద నువ్వు కోపాన్ని పెంచుకొని, అన్నిటిలో నువ్వు తలదూచుకొని, నువ్వు ద్వేషంతో నీ మనసును నింపుకుంటే యు ఆర్ ద పొటాటో క్రిస్టియన్. ఆలుగడ్డ క్రైస్తవుడు నువ్వే. నువ్వు అలానే జీవిస్తున్నావు. భార్యను ప్రేమించడం చేత కాదు, కానీ భార్యను తన్నడం వచ్చు. వీడు భర్త మీద అందరికీ చాడీలు చెప్తా, నా భర్త వెధవ అని మాట్లాడేవారు కొంతమంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని సరిదిద్దుకోలేక వాళ్ళతోనే పోనీలేని సర్దుకుపోయి వాళ్ళని సరైన క్రమంలో పెట్టలేని వాళ్ళు చర్చ్ మీద, బయట స్నేహితుల దగ్గర, లేదా సంఘస్థుల దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్, నువ్వు నీ భార్యని, నీ భర్తని నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు ఇతరులు అలా ప్రేమిస్తావు. వాళ్ళ మీదే నువ్వు ద్వేషంతో నింపేసుకొని నువ్వు ఉంటే నువ్వు ఇతరులు అలా లవ్ చేస్తావు. నేను ఎంత పాపం చేసినా గాడ్ స్టిల్ లవ్స్ మీ. దేవుడు నన్ను నిజంగా ప్రేమించాడు. ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యు హ్యావ్, నీకు అలాంటి ప్రేమ ఉంటే నువ్వు పొటాటో క్రిస్టియన్లా ఉంటున్నావు. అలా అందరి పేర్లు నువ్వు రాసుకొని మొరగబెట్టుకొని ఆ కంపులో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండిపోతున్నావు.
ఇట్స్ నాట్ లైఫ్. అది అంత మాత్రము జీవితం కాదు. నువ్వు నీ ప్రేమని ఓపెన్ చేసినప్పుడు బ్యాగ్లో బుక్సే ఉండాలి, ఆలుగడ్డలు కాదు. నీలో దేవుని ప్రేమే ఉండాలి, కోపం ద్వేషం కాదు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. జస్ట్ లవ్. నీకు నువ్వే నచ్చట్లా, నీ ఫ్యామిలీయే నీకు నచ్చట్లా, నీ లైఫే నీకు నచ్చట్లా. అరే ఏం లైఫ్ రావు. నువ్వు ఇలాగే ఉంటే యూ షుడ్ బి లైక్ ఎ పొటాటో క్రిస్టియన్. లవ్కి, రిలేషన్షిప్కి ది బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమించడం. వాళ్ళు ఎలాంటి తప్పు చేయని నువ్వు ఖచ్చితంగా ఫర్గివ్ చేయాలి, నువ్వు క్షమించాలి. వాళ్ళ భార్య అవని, పిల్లలు అవని, పెద్దలు అవని, ఎవరైనా అవని, నువ్వు క్షమించినప్పుడు ఆ రిలేషన్ రాక్ సాలిడ్గా ఉంటుంది. నీ భార్య ఎంత తప్పు చేసినా, నీ పిల్లం ఎలాంటి పనుల్లో ఉన్నా, నీ బిడ్డలు ఎలా అయిపోయినా, ఫర్గివ్. నువ్వు క్షమించు. నీకు కుదిరితే క్రమమైన మార్గంలో పెట్టు, లేదు దేవుడి దగ్గర పెట్టు. కానీ క్షమించడంలో లాజిక్స్ ఏమీ ఉండవు. తప్పును చూసి క్షమించడం కాదు, పర్సన్ బట్టి క్షమాపణ ఉండాలి. పర్సన్ బట్టి క్షమాపణ ఉన్నప్పుడు దట్ వాజ్ ద బ్యూటిఫుల్ లైఫ్. నువ్వు ఇక్కడ ఏం సంపాదించుకోకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం అమితమైన కృపను సంపాదించుకుంటావు. ఖచ్చితంగా ఈ మాటలు ఆలోచించే. చాలా విషయాలు మనకి తెలిసి మనం చెయ్యం. అంటే కోపం పడతాం. మనకు నచ్చింది జస్ట్ వాటర్ ట్యాంక్ తీసుకురాకపోతే కోపం పడతాం. కోపం అనర్థాలకు దారితీస్తుంది. ప్రేమ బంధాన్ని కాపాడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ గాడ్స్ లవ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ యాంగ్రీ. నువ్వు ఏ విధమైన కోపం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆలుగడ్డ క్రైస్తవుడిగా ఉండి మురిగిపోయి అందరి మధ్య అవమాన పాలవుతావో, యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్టూడెంట్ లైక్ గాడ్స్ పీపుల్. అలాంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగితే దేవుని సన్నిధిలో ఒక మంచి క్రైస్తవుడిగా, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యూ.